వెల్కమ్ టు క్యూఆర్ న్యూస్. మనం ఇప్పుడు వార్తల్లో చూసుకుందాం. మినరల్ వాటర్లో పురుగులు దర్శనం, నిబంధనలు పాటించని వాటర్ ప్లాంట్ యాజమాన్యాలు, అధికారుల పర్యవేక్షణ లోపం అంటున్న ప్రజలు. మున్సిపాలిటీ పరిధిలో మినరల్ వాటర్ క్యాన్లలో పురుగులు దర్శనం ఇస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వర్షాకాలం కావడంతో వివిధ రకాలుగా ఉన్నట్టున్నారు. ఇక్కడ చూడండి, అనేక రకాలుగా వాడడం ద్వారా దాని నుండి వచ్చే నీటిని తాగడం ద్వారా కూడా రోగాల బారిన పడతారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు ఫిల్టర్ కావడానికి మోతాదులో లిక్విడ్ పోయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇలాంటి ఘటనలు చేటు చేసుకుంటున్నారు. ఒకసారి బ్రష్లతో ఉప్పు కలిపి శుభ్రం చేయాల్సి ఉండగా అవేవి పట్టకుండా వాటర్ ప్లాంట్ యాజమాన్యాలు ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధి స్టేడియం, ఇంటర్ స్టేడియంలో ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్ సరైన నిబంధనలు పాటించక పురుగులు దర్శనమిస్తున్నాయి. మహబూబాబాద్ లో విచ్చలవిడిగా ఈ వాటర్ దందా అనేది జరుగుతుంది. ఈ వాటర్ దందా అనేది ఎట్లున్నదంటే, మినరల్ వాటర్ కలపాలి, కానీ మినరల్ వాటర్ కాదు, నార్మల్గా ఏదో డబ్బాలలో పోసి నార్మల్గా పోసిన డబ్బాలు కూడా చూస్తే ఎంత ఒకారంగా ఉంటుందంటే, మహబూబాబాద్ జిల్లా ప్రజలు మొత్తం ఆ వాటర్ ప్లాంట్ సంబంధించిన వాటర్ ఏది ఆటోలలో వచ్చే వాటర్ అయితే తాగుతున్నారు. సో ఆ వాటర్లో క్యాన్లు గడగపోవడం వల్ల ఇట్లా పురుగులు దర్శనం ఇస్తున్నాయి. అసలు దీనికి మనం ఏ విధంగా మాట్లాడవచ్చు అంటే, అసలు ప్లాంట్లకు అనుమతి లేదు, జోరుగా వ్యాపారం, నిబంధనలు పాటించని వ్యాపారులు, ప్రజల ఆరోగ్యంతో చెలగాట, మామూలు మత్తులో అధికారులు. అసలు ఏం చెప్పాలి? అసలు ప్లాంట్లో వాణిజ్య సర్టిఫికేట్, అసలు ఒక వాటర్ ప్లాంట్ నడపాలంటే ఏమేమి ఉండాలి అంటే, ప్లాంట్ నడిపిస్తున్నారు, మున్సిపాలిటీ నుండి సర్టిఫికేట్ లేకపోవడం, ప్రతి ప్లాంట్లోనూ వాణిజ్య పన్నులు, బిఎస్ఐ, వివిధ శాఖలకు సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ ప్రతి 30 నిమిషాలకు ఒకసారి శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించాలి. ఇవేమీ లేకుండానే అడ్డగోలుగా ప్లాంట్ నిర్వహణ. బోరు నీరే మినరల్ వాటర్ మున్సిపాలిటీ నుంచి అధికారుల నుంచి కానీ, లేకపోతే వాణిజ్య పన్నుల శాఖ నుంచి కానీ, లేకపోతే బిఎస్ఐ మార్కులు ఏముండవు వాటికి. వాటర్ ప్లాంట్కి ఏదో పెట్టుకుని పెద్ద డ్రమ్ము పెట్టుకున్నాం, చేసేసినాం అంతే. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ వచ్చి ఆ వాటర్ని చెక్ చేయాలి, ఎంత పర్సెంటేజ్ పోతుంది, ఎంత పర్సెంటేజ్ ఉందని. కానీ ఏవి మనకు పట్టవు. ఏది మహబూబాబాద్లో కానీ ఏది పెట్టుకున్నా అధికారులతో సంబంధం ఉండదు, పోలీసులతో సంబంధం ఉండదు, ప్రజాప్రతినిధులతో సంబంధం ఉండదు, దేనితో సంబంధం ఉండదు. ఒక మైండ్లో ఒక వ్యక్తికి వ్యాపారం చేయాలి అనే కాన్సెప్ట్ వస్తే చాలు, దానికి ఏ నిబంధనలు అవసరం లేదు, ఏం లేదు, చేసేసడమే. ఇష్టారీతిగా మహబూబాబాద్లో ఉన్న అవినీతి, అక్రమాలు ఇలాంటివి అయితే మహబూబాబాద్లో కొల్లూలుగా చూడండి. అంటే ప్రతి మనిషికి కంపల్సరీ రోజుకు 5 లీటర్లు నీళ్ళు తాగాలి. ఈ నీటిలోనే ఇంత కల్తీ జరుగుతుంటే అధికారులు ఎక్కడ నిద్రపోతారు? మామూలు మత్తులో ఉన్నదా అని చెప్పి ప్రజలు కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పటికైనా మామూలు మత్తులో ఉన్న కొంతమంది అధికారులు కళ్ళు తెరవాలి, తెరిచి మనిషి జీవన విధానంలో భాగమైనటువంటి వాటర్ ప్లాంట్లలో ఉన్నటువంటి వాటర్ని చెక్ చేయాలి. వాళ్ళకి చెకింగ్ ఉందా లేదా, పర్మిషన్ ఉన్నాయా లేవా, డబ్బాలు కడుగుతున్నారా లేదా, ఈ పురుగులు ఎలా వస్తున్నాయి, అసలు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, కరెక్ట్ గా ప్యూరిఫై చేస్తున్నారా, ప్యూరిఫై చేసేటప్పుడు ఎగ్జాక్ట్లీగా మన సంబంధించిన టెక్నీషియన్ ఉండాలి, చెక్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే పెట్టాలి. కానీ ఇలాంటిది ఏం లేవు. మనం చెక్ చేసుకుంటే రోడ్ల మీద ఉన్న వాటర్ కూడా పోస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, అధికారులు నిద్రపోతున్నారు, అధికారులు చేసే పని లేదు. ఇప్పుడున్న మధ్య కాలంలో, గత 5 నుంచి 10 సంవత్సరాల కాలంలో పోలీస్ వ్యవస్థని అన్ని తానే చూసుకుంటుంది. రోడ్లు ఖరాబ్ అయినా పోలీసు వారే, చెట్లు పడిపోయినా పోలీసు వారే, ఏం జరిగినా పోలీసు వారే ముందుండి చేస్తారు. ఈ వాటర్ ప్లాంట్ లొల్లి కూడా, ఈ వాటర్ని ఏదైతే మనిషి సొంతంగా ఏదైతే బాడీకి అవసరం ఆ వాటర్ని కూడా కల్తీ చేస్తున్నారు, శుభ్రం లేకుండా ఇట్లా వివిధ రకాలుగా చేసి మనిషి ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న ఈ వాటర్ ప్లాంట్ల మీద మీరే చర్యలు తీసుకోవాలి. ఇటు మున్సిపాలిటీ అధికారులు కానీ, లేకపోతే వాణిజ్య శాఖ కానీ, ఇంకా ఏ విధమైన సంబంధించిన వ్యక్తులు కానీ దీన్ని తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి పోలీస్ శాఖ వారు ఇంకో ముందడుగేసి దీని సంగతి ఏందో కూడా చూడాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. ప్రజల తరపున మేము కోరుతున్నాం. ధన్యవాదాలు.